మీ ఎక్స్‌పీరియన్స్‌లో 10,000 ప్లస్ పేషెంట్స్‌ని ట్రీట్ చేశారు గదా! ఈ 10,000 ప్లస్ పీపుల్‌ని ట్రీట్ చేసిన పేషెంట్స్‌లో వాట్ ఈస్ ద మెమరబుల్ ఆర్ వాట్ ఈస్ ద అన్‌ఫర్గెట్టబుల్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టోరీ ఏమైనా తెలుసా సార్? డ్ లిటరల్లీ అంటే చాలానే ఉంటాయి అలాంటివి. ఏ ఒక్క స్టోరీ అని ఆలోచించాలి అంటే మేబీ దేర్ ఆర్ ఫ్యూ ఇన్‌స్టాన్సెస్ బట్ ఒకటి మాటి మాటికి గుర్తొచ్చేది జస్ట్ బికాస్ ఆఫ్ ద షియర్ ఇంపాక్ట్ ఇట్ హ్యాడ్ ఆన్ మీ. ఆహ్, ఒక స్కూల్ టీచరు. షీ ఈస్ అబౌట్ 46 ఇయర్స్. ఆహ్, పేరైతే ఆబ్వియస్‌లీ చెప్పలేను. బట్ షీ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ లింఫోమా. లింఫోమా ఈస్ ఎ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్ అండ్ ట్రీట్మెంట్ చేశారు. 1 ఇయర్‌లో రిలాప్స్ అయిపోయింది. నా దగ్గరకొచ్చారు. నేనన్నాను, "1 ఇయర్‌లో రిలాప్స్ అయింది కదమ్మా! మనం ఈ రకమైన ట్రీట్మెంట్ చేద్దాము. కంట్రోల్‌లోకొస్తే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ మీ ఓన్ స్టెమ్ సెల్స్‌తో చేద్దాము" అననంటే షీ అగ్రీడ్. అంటే షీ ఈస్ వెరీ అండర్‌స్టాండింగ్. చాలా తక్ రిలవెంట్ క్వెషన్స్ మాత్రమే అడుగుతారామె. ఫస్ట్ ఇన్‌స్టాన్సెస్‌లోనే నాకర్థమైపోయింది. షీ ఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ స్కూల్ టీచర్, టీచింగ్ 9థ్ అండ్ 10థ్ బట్ వెరీ ఇంటెలిజెంట్ లేడీ అనైతే అర్థమైంది. ఆహ్, సో, ట్రీట్మెంట్ చేయించుకున్నారు. బాగా సక్సెస్‌ఫుల్‌గా అయింది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేసిన థర్డ్ మంత్‌కి రిలాప్స్ అయిపోయింది. ఓకే. రిలాప్స్ అయిపోతే ఐ వాస్ షాటర్డ్. అంటే ఈ న్యూస్ ఆమె ఎలా తీసుకుంటది అని చెప్పి. ఒక్క చిన్న ఫ్యూ సెకండ్స్ వరకు ఆమెకి కళ్ళల్లో అలా నీళ్లు తిరిగాయి. వెంటనే తమాయించుకొని, "సార్ ఏవైనా ట్రీట్మెంట్ ఉంటే నెక్స్ట్ చెప్పండి. నేను ట్రై చేస్తాను నా పరిధిలో ఉంటే. నాకు ఎక్కువ కాలం బతికేయాలని కాదు. నాకు ఇద్దరు ట్విన్స్ ఆడపిల్లలున్నారు. వాళ్ళిద్దరూ మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయినంత వరకు నేను చూస్తే ఓకే. ఒక ఆ సంతృప్తితోని నేను చనిపోయినా పర్లేదు" అని చెప్పి. ఆ పిల్లలు ఇంకా అప్పుడు 20 ఇయర్స్. 21 ఇయర్స్ ఆర్ సంథింగ్. అప్పుడే బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నారు. సరే ఇలా ఒక కార్ టీ సెల్ థెరపీ అని ఉందమ్మా. బట్ నేను ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీలో దేంట్లో చేయలేము అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్‌పెన్సివ్. 50,00,000 అలా అవుతుంది ట్రీట్మెంట్. ప్రొడక్ట్ ఇట్‌సెల్ఫ్ కాస్ట్ 42,00,000. నేను ఎంత తగ్గించుకొని చేసినా మిగతావన్నీ కలుపుకొని 50,00,000 అలా అవుతుందండి. ఆలోచించారు మళ్ళీ 1 మినిట్. నేను చేసుకుంటాను సార్ అని. అమ్మ ఎలా అవుతుంది మీకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ అది ఒప్పుకుంటారా అని అంటే, కొంచెం ఏదో ల్యాండ్ ఉంది అది అమ్ముతాను. బట్ ఐ ట్రస్ట్ యూ. ఐ ట్రస్ట్ యూ టు ద హిల్ట్. ఆహ్, మీరు నా గురించి ఖచ్చితంగా మంచే ఆలోచించి చెప్తారని నాకు చాలా స్ట్రాంగ్ నమ్మకం. నేను చేసుకుంటాను. అమ్మ ఈ ట్రీట్మెంట్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు చేయలేదు. హైదరాబాద్‌లో కూడా ఒకటే కేస్ అయింది. ఇండియా మొత్తం కలిపి ఏడో, ఎనిమిదో కేసులయినియి. ఓకే. ఆహ్, ఈ ట్రీట్మెంట్ కానీ సక్సెస్ అవుతుంది అన్న ఛాన్సెస్ కూడా ఒక 40% అలానే. ఆహ్, అని మొత్తం అంతా యాక్చువల్‌గా నిజాలు చెప్పాను. ఫ్యాక్ట్స్. అన్నీ విన్నారు. నోట్ చేసుకున్నారు. ఇలా అంటారప్పుడు. ఆ! ఓకే. చేయగలుగుతాం కదా సార్ ఇక్కడ అనంటే, చేయగలుగుతామమ్మా అని. ఓకే సార్ లెట్స్ గో అహెడ్. ఓకే. వి వెంట్ అహెడ్ విత్ ద ట్రీట్మెంట్. నా వరకు నేను ఎంతవరకు తగ్గించగలను అన్ని చోట్ల తగ్గించి సమ్ 48,00,000కి ట్రీట్మెంట్ చేయగలిగాను ఆమెకి. 1 మంత్ తర్వాత కంప్లీట్ డిసీజ్ ఈస్ గాన్. ట్రీట్మెంట్ ఓకే. అయిన తర్వాత. వావ్! సో, అది యాక్చువల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలం నుంచి ఆ ట్రీట్మెంట్ తీసుకురావాలని ట్రై చేస్తున్న వాళ్ళు కొంతమందున్నారు. హైదరాబాద్‌లో కూడా ఓన్లీ 1 ఆర్ 2 సెంటర్స్ అయ్యాయి. కంట్రీ వైడ్‌గా దట్ వాస్ ద ఓన్లీ ద నైన్త్ కేస్ దట్ టు బి డన్. సో, దట్ వాస్ ఎ వెరీ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ ఫర్ 2 రీజన్స్. 1 నేను చేయగలిగాను, సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగానని కాదు. ఈ ట్రీట్మెంట్ ఇదే కాస్ట్ ఆమె హైదరాబాద్ ఎళ్ళో, చెన్నై ఎళ్ళో కూడా చేయించుకోవచ్చు. అవును. వై డిడ్ షీ చూస్ మీ? ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ ఫ్యాక్టర్. దట్ ఈయన ఖచ్చితంగా తన ఉన్న ఆహ్, ట్రైనింగ్‌నంతా ఆర్ టాలెంట్ అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. నన్ను ట్రీట్ చేయడానికి, నన్ను బెటర్ చేయడానికి నమ్ముతారని స్ట్రాంగ్ నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈవెన్ ఇప్పటికి 2 ½ ఇయర్స్ అయింది ఆ ట్రీట్మెంట్ అయ్యి. 2 ఇయర్స్, 3 మంత్స్ టు బి ఎగ్జాక్ట్. 2024 ఫిబ్రవరి, ఓకే. మార్చ్. సో, 2 ఇయర్స్, 3 మంత్స్ షీ ఈస్ స్టిల్ అలైవ్. ఆళ్ళ పిల్లలకి జాబ్‌లొచ్చినియి. పెళ్ళిళ్ళు చేయడానికి చూస్తున్నారు. నేను చెప్పాను. డిసీజ్ గురించి ఆళ్ళని త్వరగా పెళ్ళిళ్ళు చేసేయొద్దు. వాళ్ళకెవరు నచ్చితే ఆళ్ళే చూసుకొని చేసుకుంటారు. అంతవరకు నువ్వుంటావు. నేను చూసుకుంటాను. ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పి. సో, హ్మ్. షీ ఈస్ స్టిల్ అలైవ్, స్టిల్ టీచింగ్. ఓకే. షీ ఈస్ డూయింగ్ ఫైన్. అది. గ్రేట్ సార్. దట్ ఈస్ ద అంటే ఎన్నో స్టోరీస్‌లో ఇదొక స్టోరీ. అంటే ఈ మధ్యలో కూడా చాలా ట్రీట్మెంట్ జర్నీ నడిచింది. అన్నీ అయినియి గానీ, బట్ స్టిల్ విత్ మీ. ఐ యామ్ స్టిల్ విత్ హర్. వి ఆర్ కంటిన్యూయింగ్ ద జర్నీ.